రమావత్ మధు ఆఫీస్ లో పనిచేసిన రమేష్ ఇంత డేర్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు. సో నన్ను ఒక్కనే రమ్మన్నా, నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. సో చూద్దాం, నువ్వు నిజమో నేను నిజమో చూసుకుందాం. నేను ఖచ్చితంగా వచ్చి తీరుతా. నువ్వు 1,00,000 మందిని తీసుకురా, 100 మందిని తీసుకురా, నేను ఖచ్చితంగా వస్తా. నిజాలు మాత్రమే మాట్లాడతా. జనాలు అన్యాయం అయిపోయినారు కాబట్టి నేను బయటికి వచ్చినా మాట్లాడుతున్నా అని చెప్పేసి రమేష్ ఎవరైతే ఉన్నారో రమావత్ మధు ఆఫీస్ లో పనిచేసిన పర్సన్, ఆ పర్సనే డేర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి రమావత్ మధుకి సంబంధించిన ఇల్లు ఏదైతే లగ్జరియస్ గా ప్లాన్ చేసినాడో జనాల దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బుతో, సో ఆ ఇంట్లో ఉన్నాము. ఈ ఇల్లు మధ్యలో ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. కానీ ఈ ఇంటి ఓపెనింగ్ కి వచ్చినా అని చెప్పేసి మంగ్లీ గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం వింటున్నాం. కానీ ఈ ఇల్లు చూస్తే మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అండ్ చాలా లగ్జరియస్ గా జనాల సొమ్ము దండుకొని రమావత్ మధు అనే పర్సన్ చాలా లగ్జరియస్ గా ఇల్లు కడుతూ, ఒక విల్లా టైప్ లో ఇక్కడ ఇల్లు కడుతూ జనాలని నమ్మించే ప్రయత్నం చేసినాడు. అండ్ ఈ ఇల్లుని చూసి రమావత్ మధు వేసుకున్న గోల్డ్ ని గాని, తను తిరుగుతున్న కార్లని గాని చూసి జనాలు నమ్మి బోర్లా పడ్డారు అని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్తున్న సందర్భాలను మనం చూడొచ్చు. కానీ ఈ ఇల్లుని చూస్తుంటే మాత్రం జనాలు ఈజీగా నమ్మేస్తారు. సో ఈ ఇల్లుని చూస్తే ఖచ్చితంగా జనాలు నమ్మేస్తారు. ఇది చాలా లగ్జరియస్ ఇల్లు, మనోడు బాగా సంపాదిస్తున్నాడు, మంచి బిజినెస్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా మనకి వస్తాయి డబ్బులు, మనోడికి వచ్చినాయి కాబట్టి ఇంత కట్టుకుంటున్నాడు కాబట్టి రేపు పొద్దున మనకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి జనాలు నమ్మి డబ్బులు ఇచ్చిన పరిస్థితిని మనము చూడొచ్చు. ఎవరు తిన్నారు ఇక్కడ అన్నం? ఎవరు తిన్నారు? ఎవరు? మధు, బాబు, మంగళి వాళ్ళ చెల్లి. ఎవరెవరు వచ్చినారు ఇక్కడ? మంగళి, బాబు, మంగళి వాళ్ళ చెల్లి మధు. ఎంతమంది ఏమో అన్నం తిన్నారు, మళ్ళీ ఏమో ఇది పగిలి కొట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. ఏం చెప్పినారు? మీరు వచ్చినప్పుడు మంగ్లీని చూస్తారా మీరు? ఇక్కడ మంగ్లీని కానీ వాళ్ళందరినీ కానీ నైట్ 12ంటికి వచ్చినారు వాళ్ళు. వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ వచ్చినారు వాళ్ళు, చికెన్ మటన్ అవి తిన్నారు. తర్వాత డాన్స్ చేసినారు వాళ్ళు. ఆ తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకేం చెప్పలేదా? మీతో ఏం మాట్లాడలేదా? మీ తండా వాళ్ళతో గాని? తండా వాళ్ళతో మాట్లాడారు. వచ్చి నేటే వెళ్ళిపోయారు. వాళ్ళతోని మాట్లాడారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనం ఉన్న ఈ ఇల్లు ఎవరిది? ఇది ఎవరికి సంబంధించి? ఎవరు? మధు ఎవరు? రమావత్ మధు. మీ తండా పేరేమొస్తుంది? పొలుగు తండా. డిస్ట్రిక్ట్ ఏది వస్తుంది? ఐడియా ఉందా? నల్లగొండ డిస్ట్రిక్ట్. సో ఇది పరిస్థితి. చిన్న పిల్లలు మనకి దగ్గరుండి రమావత్ మధు ఇల్లు ఏదైతే మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో దాంట్లో ఏం చేసినారు, ఎక్కడ వండుకున్నారు, గిన్నెలు ఎక్కడ ఉన్నాయని కూడా పిల్లలు మనతో ఉండి చూపిస్తున్న సందర్భాలను మనం చూడొచ్చు. పలుగు తాండాలో, నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ రమావత్ మధుకి సంబంధించిన ఇల్లు ఇది, కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది. సో ఇదే ఇంట్లో వాళ్ళు పార్టీ చేసుకున్నారు. మంగ్లీ ఫోటో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో సోషల్ మీడియాలో గానీ, డిజిటల్ మీడియాలో గానీ, న్యూస్ లో గానీ, సో అదే ఫోటో ఈ బిల్డింగ్ ముందే మంగ్లీ వాళ్ళతో కలిసి దిగిందనమాట. ఇందాక మనం మాట్లాడించిన పర్సన్ రమేష్ ఎవరైతే ఉన్నారో తనే ఆ ఫోటో తీసినారు. అండ్ మీరు ఇందాక చూసినట్టు ఈ స్టవ్ పైనే, ఈ కట్టెల పొయ్యి పైనే వంటలు వండినారు. అండ్ అక్కడ చూస్తున్న గిన్నెలలోనే వాళ్ళు వండుకొని తిన్నారు, ఇక్కడ పార్టీ చేసుకున్నారు అని చెప్పేసి పిల్లలు చెప్తున్న సందర్భాలను కూడా మనం చూడొచ్చు. కంప్లీట్ గా ఈ ఇల్లు మహా అయితే 70% కంప్లీట్ అయింది, మొత్తం కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇంటి ఓపెనింగ్ కి వచ్చినా అని చెప్పేసి మంగ్లీ గారు మాట్లాడినారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇల్లు ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు, ఈ ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది కన్స్ట్రక్షన్. కానీ దీని ఓపెనింగ్ కి వచ్చినా అని చెప్పేసి తాను బుకాయించడం జరుగుతుంది. ఇది మాత్రం రమావత్ మధు చాలా లగ్జరియస్ గా ప్లాన్ చేసి కట్టుకోవడం జరిగింది. కట్టేది మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఈ ఇల్లుని చూపిస్తున్న జనాలను నమ్మించి డబ్బులు చాలా దండుకున్నారు. అన్యాయంగా జనాలు ఒక్కరు కాదు, దాదాపు 4-5 దగ్గర అప్పు తెచ్చుకొని మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మోసపోయిన వాళ్ళే. పిల్లలు పెళ్లిళ్ళకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు, సో మా పిల్లల పెళ్లిళ్ళు కూడా మేము ఇప్పుడు చెయ్యలేము, సో మాకు ఇక డబ్బు కూడా లేదు, ఇంకా మాకున్న ఆ ల్యాండ్ అమ్మి కూడా మేము తెచ్చుకున్న అప్పులను కూడా కట్టలేని పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు చెప్తున్న సందర్భం. సో ఇన్ని రోజులు అంటే వరి ఉంది మేము జాగని ఎట్లా అమ్మేస్తాము అని చెప్పేసి మాట్లాడిన
బాధితులు ఇప్పుడు వరి కట్ చేసేసరికి ఎవరైతే అప్పు ఇచ్చినారో ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా వరి తీసేసినారు కదా, కట్ చేసినారు కదా, మీ జాగా నమ్మండి, మాకు వడ్డీ కట్టండి లేదా అప్పు కట్టండి అని చెప్పేసి చెప్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ బాధితులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మా ల్యాండ్ అమ్మినా, మా పొలం అమ్మినా మహా అయితే 5 నుంచి 3 లేదా 4 లక్షలు వస్తాయి. మేము కోట్లు వీళ్ళకి మూట చెప్పినాము, అవి ఎక్కడ వస్తాయి మాకు, మేము ఖచ్చితంగా చావే మాకు దిక్కు, మా డబ్బులు మాకు తిరిగి ఇస్తే చాలు, లేదంటే మేము చచ్చే ఇది చేస్తామని చెప్పేసి బాధితులు చెప్తున్న సందర్భం. కెమెరామ్యాన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, పలుగుతండ, నల్గొండ డిస్ట్రిక్ట్.